అంకుల్ అంకుల్ ఎంత పని చేశారు అంకుల్? అంకుల్ ఏంటలా చూస్తున్నారు? అంబులెన్స్ ఫోన్ చేయండి. అంకుల్ 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 కాదు తెరవండి అంకుల్. రే 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 కృష్ణమూర్తి ఎంత పని చేశావురా? రే ఈ పురుగుల మందు డబ్బా ఇక్కడెవరు పెట్టారా? మొక్కలకు కొడదామని అక్కడ పెట్టాం బాయ్. దాన్ని వీడియోలా చూశాడు. మీరే కదా బాయ్ ఫ్రీగా వదిలిపెట్టారు, ఎప్పుడో చూసినట్టున్నాడు. అంటే నా డార్లింగ్తో పెళ్లి జరగకూడదని ప్లాంట్గా ఇదంతా చేశాడు. పెళ్లికి వస్తున్నట్టు నటించి కొత్త బట్టలు వేసుకున్నాడు. రే కృష్ణమూర్తి ఎంత ప్లాన్ వేసావురా? ఇప్పుడు ఎలా? వీడిని చూడకపోతే నా డార్లింగ్ నన్ను పెళ్లి చేసుకోదు. వీడు క్షేమంగా ఉంటేనే కదా అమృత నాతో తాళి కట్టించుకుంటుంది. ఇప్పుడు ఎలా? అంకుల్ అంకుల్ మా నాన్న ఎక్కడని అడిగితే మీ వదిలికి ఏం సమాధానం చెప్పాలి? అసలు వీడి కోసమే కదరా నా డార్లింగ్ నాతో పెళ్లి కొప్పుకుంది. నా ప్లాన్ అంతా నాశనం చేశాడు. అంకుల్ అంకుల్ విక్రమ్ అంకుల్ ఇంకా ప్రాణాలతోటే ఉన్నారు. హాస్పిటల్ తీసుకెళ్దాం పద. తీసుకెళ్ళండి. రండి త్వరగా పట్టండి. రే ఆగండి. వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అమృత డార్లింగ్కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ని ఇక్కడికే పిలిపిస్తాను. వీడిని తీసుకెళ్లి అప్పటి వరకు పైన హాల్లో దీవాన్పై పడుకోబెట్టండి. అలాగే బాయ్. జాగ్రత్తగా పట్టుకోండి. హలో డాక్టర్, నేను విక్రమ్ని. మీరు ఎక్కడున్నా అర్జెంటుగా నేను ఉండే ప్లేస్కి రావాలి. మా మనిషి అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు, వాడు బతకాలి. 10 నిమిషాలు మీరు ఇక్కడ ఉండాలి. దట్స్ ఆల్. కృష్ణమూర్తి అమ్మా ఇంకా ఎందుకు బాధపడతావు? కొంచెం సేపు ఓపిక పెట్టు, నాన్న వచ్చేస్తారులే. అది కాదమ్మా, నాన్నగారు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను చూసి ఏం మాట్లాడతారో, ఎలా అర్థం చేసుకుంటారోనని
భయంగా ఉందమ్మా. ఆంటీ, ముందు కృష్ణమూర్తి అంకుల్ని రానివ్వండి. ఇప్పటి నుంచి ఏం జరుగుతుందోనని ఊహించుకొని టెన్షన్ పడ్డం ఎందుకు? టెన్షన్ పడకుండా కూల్ డ్రింక్ తీసుకోండి. అవతారం బావా, నువ్వేంటి ఇక్కడ? నేను నీలాగే పెళ్లికొచ్చాను సుబ్బలక్ష్మి. అది సరే, కూల్ డ్రింక్స్ తెచ్చావేంటి? నీ ఫ్రెండ్ అమృత పెళ్లికి పెళ్లి భోజనాల క్యాటరింగ్ నాదే సుబ్బలక్ష్మి. అవునా? అమృత గారు కూల్ డ్రింక్ తీసుకోండి. వద్దండి. మీరన్నా తీసుకోండమ్మా. వద్దు బాబు. సుబ్బలక్ష్మి, నీతో కొంచెం మాట్లాడాలి. తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళు బావా. కాదు, అర్జెంటుగా మాట్లాడాలి. తర్వాత మాట్లాడతానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. సరే సరే. నందిని, ఏంటండి? అదే నేను కూడా పెళ్లికి వస్తానని చెప్పాను కదా, అందుకే వచ్చాను. చెప్పారుగా, సర్లేండి. ఇంకా పెళ్ళికొడుకు రాలేదా? మామయ్య గారు కూడా రాలేదా? ఇంకా రాలేదండి. సరే, నేను పెళ్లి ఏర్పాట్లు హెల్ప్ చేస్తుంటాను. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. ఇదిగో మీ అక్క గిఫ్ట్. అలాగే. వెంకట్రావు కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా ఈ పెళ్లికొచ్చాడు. అబ్బాయిది చాలా మంచి మనసు. మంచి మనసా పాడా? ఈ పెళ్లికి రాకపోతే విక్రమ్ బాయ్ చంపేస్తాడని భయంతో వచ్చాడు. అవునమ్మా, ఎంతైనా తోడలుడు కదా, రాకపోతే తోలు ఉల్చేస్తాడేమోనని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేశారు. బాబు బాలు, పెళ్లి కుమారుడు వచ్చింది. పెళ్లి కుమారుడు ఇంకా రాలేదు. ముహూర్తం దగ్గర పడుతోంది. మరి వచ్చేస్తుంటారులేండి, కంగారు పడకండి. కంగారు కాదండి, పెళ్లి కుమారుడు వస్తే పూజ చెయ్యాలి కదా. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఇందాకే ఫోన్ చేశాను, ఏ క్షణాన్నైనా రావచ్చు. సరే, అదేదో త్వరగా చూడండి. ఏమండి, త్వరగా రండి. మీకోసం మేమంతా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నామండి. నాన్న, ఎన్ని రోజులు విక్రమ్ చెరలో ఉండి నరకంగా ఫీల్ అయి ఉంటారు. ఇంకొద్దిసేపట్లో అమ్మ చెల్లిని చూసి మీ మొహంలో సంతోషం కనిపిస్తుంది. ఆ సంతోష క్షణాలు చూడడం కోసమే నాన్న ఎదురు చూస్తున్నాను. తొందరగా రండి నాన్న. రేయ్, డాక్టర్ వచ్చాడేమో చూడు, వెళ్ళు. అలాగే బాయ్. నమస్తే విక్రమ్ భాయ్. నమస్తే. చూడండి చూడండి. రేయ్, ఆ స్టూల్ తీసురా త్వరగా.
విక్రమ్ భాయ్, ఇతను ఏమని తాగాడో ఆ బాటిల్ కాస్త తెప్పించండి. రేయ్, బాయ్. వాడు తాగిన మందు బాటలు తీసురా. అలాగే వెళ్ళు. బాయ్. బాయ్, ఇదిగోండి బాయ్. ఇవ్వు. డాక్టర్ గారు, ఇదేనండి. ఈ ఇంజెక్షన్ ఇవ్వు. నర్స్, డాక్టర్. క్లీన్ చేయి. ఓకే డాక్టర్. నర్స్, స్టమక్ వాషింగ్ రెడీ చేయి. అలాగే డాక్టర్. నర్స్, ఇందులో పైపు ఉంది. బాయ్, సాల్ట్ మగ్గు బకెట్ అర్జెంట్గా తెప్పించండి. అలాగే. రేయ్, బాయ్ బాయ్. అవన్నీ పట్టండి. అలాగే బాయ్. సిస్టర్, ఇదిగోండి. సిస్టర్, ఇదిగోండి. వాటర్ కూడా పట్టండి. అలాగే సార్. అర్జెంట్. సిస్టర్, ఇదిగోండి. కమాన్ కమాన్, హరి అప్. నర్స్, క్లీన్ చేయి. బాబు, డాక్టర్, ఇవన్నీ క్లియర్ చేసేయండి. నర్స్, ఎస్ డాక్టర్. ఈ సెలైన్ ఎక్కించు. నర్స్, సెట్ చేయి. బాబు బాలు, పంతులు గారు, ముహూర్తం టైం దగ్గర పడుతోంది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదే? వచ్చేస్తారు పంతులు గారు. ట్రాఫిక్లో ఎక్కడో ఇరుక్కొని ఉంటారు. వచ్చేస్తారు, మీరు కానివ్వండి. అమ్మా, నాన్న రానని మొండికేసి ఉంటారంటావా? లేదమ్మా, వచ్చేస్తారు. నువ్వేం టెన్షన్ పడకో. అమృత, కంగారు పడకు, వచ్చేస్తారులే.
డాక్టర్ ఏంటి ఇంతసేపు ఆ? వీడికి త్వరగా ట్రీట్మెంట్ చేసి లేపి కూర్చోబెట్టండి. అవతల ముహూర్తానికి టైం అవుతోంది. వీడు వస్తే గానీ నా పెళ్ళవదు. కానివ్వండి. భాయ్ పేషెంట్ తాగిన చాలా పవర్ఫుల్ పాయిజన్, కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఈ విషయం చెప్పడానికి మిమ్మల్ని పిలిచింది? మీరు డాక్టరే కదా? ఆ? ఏదో ఒకటి చేసి త్వరగా నాతో పంపించండి. అవతల నాకు ముహూర్తానికి టైం అవుతోంది. అది భాయ్ కండిషను సీరియస్. ఏ చెప్తుంటే నీకు అర్థం కదా? ఆ? అవతల పెళ్లికి టైం అయిపోతుంది. వీడు చస్తాడా బతుకుతాడా ఆ విషయం చెప్పండి. టెన్షన్తో చచ్చిపోతున్నాను. చాలా కష్టం భాయ్. అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. అది కూడా వీలైనంత త్వరగా చేయాలి. లేకపోతే పేషెంట్ బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. అవును భాయ్, వీలైనంత వరకు ఇక్కడున్న ఫెసిలిటీస్తో పేషెంట్ ప్రాణాలు పోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. తర్వాత నేను గ్యారెంటీ ఇవ్వలేను. నన్నేమనుకోకండి భాయ్. బాడీలో అన్ని పార్ట్స్కి పాయిజన్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఏం చేయమంటావు? అది కాదు భాయ్, భాయ్. అది ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? డాక్టర్ గారు అంకుల్ కండిషన్ చాలా సీరియస్ అని చెప్తున్నారు కదా, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. రై ముహూర్తానికి టైం అవుతుందని ఓ పక్కన నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ టార్చర్ ఏంట్రా? సైలెంట్గా ఉండు. అది కాదు భాయ్, అంకుల్ ప్రాణాలకే ప్రమాదం అని చెప్తున్నారుగా, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. సైలెంట్గా ఉండమని చెప్పానా? అది కాదు భాయ్. రై ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్యలా ఉందిరా. ఈ కృష్ణమూర్తి గాడు ఇన్ని రోజులు వర్కౌట్ చేసిన ప్లాన్లని ఈ ఒక్క బాటిల్తో సర్వనాశనం చేశాడు. వీణ్ణి తీసుకెళ్తే గాని నా డార్లింగ్ మెళ్ళో తాళి కట్టించుకోనంది. వీణ్ణి ఎలా తీసుకెళ్లాలని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంట్రా? బాయ్ దయచేసి అంకుల్ని త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. కృష్ణమూర్తిని హాస్పిటల్కి తీసుకెళ్లటం కుదరదు.